మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైసీపీ ప్రభుత్వంలో మాత్రం చాలా అవినీతి జరిగింది. కేవలం డబ్బులు పంచడమే గానీ డెవలప్మెంట్స్ లేదని చెప్పేసి కూడా విమర్శ ఉంది. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసినట్టు. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈ రోజు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారితో సుమన్ టీవీ తరఫున ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం వారు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్. సార్ మొట్టమొదటిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణము అతను కేవలం గతంలో సంక్షేమానికి విలువ ఇస్తూ అభివృద్ధిని మర్చిపోయినారు, అంటే కేవలం డబ్బులు పంచడమే గానీ ఎక్కడా కూడా డెవలప్మెంట్స్ లేదని చెప్పేసి కూడా ఒక విమర్శ ఉంది. ఇది ఎంతవరకు మీరు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మన నియోజకవర్గం తీసుకోండి, దాదాపు 2,70,000 రూపాయలు విద్య పైన, ఆరోగ్యం పైన, మహిళా లోన్ల పైన, రైతుల లోన్ల పైన తోయడం జరిగింది. అమ్మఒడి అనే కార్యక్రమం మన ఇండియాలోనే ఫస్ట్ పెట్టడం జరిగింది. అదే విధంగా మహిళా లోన్లు తోస్తామన్నా గానీ జగన్ అన్న వచ్చినాక లోన్లు తోయటం జరిగింది. రైతుల రుణమాఫీ కూడా 12,000 నుంచి 13,000 వరకు 2,000 రూపాయలు సెంటర్ ఇచ్చినా కొంత డబ్బు ఈయన భరించి చేసినాడు. అభివృద్ధి కాలేదంటే నేను మీకు అందరికి కూడా చెప్తున్నా, మన నియోజకవర్గానికి పెంచుకోండి. ఇంకే నియోజకవర్గం జీడీ నెల్లూరు నియోజకవర్గాన్ని మీ ద్వారా దయచేసి నన్ను అడిగినారు కాబట్టి ఒక తూరి వెళ్ళిపోండి. ఎన్ని గ్రామాలు, ఎన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ తెప్పించినాము, ఎన్ని రోడ్లు వేసినాము, ఎన్ని బ్రిడ్జిలు కట్టినామో ఎగ్జాంపుల్ ఒకటి మాత్రం చెప్తుండా. మనం ఉడమల గుర్తి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా ఏ విధంగా కంప్లీట్ అవుతున్నదో చూడండి. అదే విధంగా టెంపుల్స్ ఎత్తుకుంటే కూడా హరిజన వాళ్ళ ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా టెంపుల్స్ లేదంటే నన్ను అడిగిన హరిజన వాళ్ళ 145 గ్రామాల్లో 10 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ద్వారా, టీటీడీ వాళ్ళ ద్వారా మనం డెవలప్మెంట్ చేస్తే అప్పుడు శ్రీనివాసులు మనకు మంత్రిగా ఉన్నాడు. ఆయన ద్వారా దాదాపు 140 గ్రామాలకి దళిత వాళ్ళకి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇవ్వటం జరిగింది. ఓసీలకి 22 గ్రామాలు తీసుకుంటుంటాం. మన పాపిరెడ్డిపల్లిలో దాదాపు 5 కోట్ల రూపాయలు తీసి బిల్డింగ్లు కట్టున్నాము. అదే విధంగా కలిగిరి కొండకి దేవస్థానం నుంచి డబ్బులు తీసుకుని వచ్చి కంప్లీట్ చేసినాము. అదే విధంగా మీకు అందరికి తెలుసు 50 బెడెడ్ హాస్పిటల్ కార్వేట్ నగరంలో పెనుమూరులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా షాప్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పెట్టించినాము. సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ని మంది ఎన్ని చేసినా నువ్వు ఏ పార్టీ, నువ్వు ఏ కులం, నువ్వు ఎవరైనా అడగకుండా సీఎం రిలీఫ్ ఫండ్స్ పూర్తిగా తీసుకుని వచ్చినాం. దాదాపు నాకు తెలిసి 750 మందికి పూర్తిగా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏ హాస్పిటల్ పోయినా ట్రీట్మెంట్ ఎంత చేసినా గవర్నమెంట్ అన్ని భరించినా గానీ మళ్ళీ ఆ డాక్టర్లు మళ్ళీ వాళ్ళకి ఫ్రీగా కంప్లీట్ గా చేయమని చెప్పినాము. ఓవర్ హెడ్ ట్యాంక్స్ దాదాపు 175 గ్రామాలకు పెట్టించి అన్ని కంప్లీట్ అయింది. 1-2 నిలిచిపోయి ఉండొచ్చు కానీ కంప్లీట్ అవుతుండదు. ఈ విధంగా డెవలప్మెంట్ అంటే ఇంకా ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చి నువ్వు వనదుర్గాపురం చూడండి, ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుని వచ్చినాను, రోడ్డు శాంక్షన్ చేయించినాను, కంప్లీట్ కూడా చేయమని చెప్పినాము. అంతెందుకు ఇప్పుడు మనం కలిసివేడి తీసుకోండి, ఎన్ని కిలోమీటర్లు వేసినాము చూడండి. ఒక పెనుమూరుకే 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పెనుమూరు మండలానికి ఎన్ని రోడ్లు వేసినాం చూడండి. ఇవంతా అభివృద్ధి కదా. లేదా ఏ కాంట్రాక్టర్ దగ్గరికైనా పొండి, నారాయణ స్వామి మీ దగ్గర ఏమైనా డబ్బు తీసుకున్నాడా, నాకు కావాల్సిన వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం కాంట్రాక్టులు ఉండిపోయి అడగండి. మళ్ళీ అభివృద్ధి అంటే దీనికి మించిన అభివృద్ధి. ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండమనేది కదా మనం చేయాల్సింది. 5 సంవత్సరాలు ఉండారు, 1 సంవత్సరం ఉన్నాడా, పరిపాలన దానికన్నా ప్రజలకు ఉపయోగపడినాడా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చింది, 11 సీట్లు వచ్చిందని. మరి 11 సీట్లు వస్తుంటే 39% ఎట్ట జనాలు ఓటేశారు. ఆయన ఇటువంటి తప్పుడు వాగ్దానాలు చేయననేసినాడు. ఆయన కూడా రైతులకు ఒక 2 లక్షలు ఇస్తాను, మళ్ళీ మహిళలకు ఇంకా ఎక్కువ వేస్తానంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడని నమ్మకం వచ్చి ఉంటుంది. కూటమి ప్రభుత్వం కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా చేస్తారని నమ్మినారు. సూపర్ 6 ఆశపడినారు. జగన్మోహన్ రెడ్డి చేసే నవరత్నాలు కూడా అందరికి పడుతుందనే దృక్పథంతో అది కూడా పడుతుందని ఒక ఆశపడ్డారు పేదవాడు. ఇప్పుడు గతంలో ప్రాజెక్టులు, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇంకా త్రాగునీటి శాశ్వత ప్రాజెక్టులు ఏవి కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేదు. వాటికి వచ్చిన నిధుల్ని కూడా వాళ్ళు డైవర్ట్ చేశారు ఇతర పథకాలకు అని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అడవిపల్లి రిజర్వాయర్ కావచ్చు, ఇవన్నీ కూడా మేమే తీసుకొస్తున్నాం ప్రజలకి అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇది నిజం. ఆయన దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రతి తూరి వచ్చినప్పుడు మేనిఫెస్టోలో పథకాలు ఇస్తానని చెప్తాడు, ప్రజలకి చెప్తుంటాడు. మరి ఏ మేనిఫెస్టోని ఆయన కంప్లీట్ చేశాడు. ఆయన చెప్పినట్టు ఇప్పుడు మేము వచ్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చింది 5 సంవత్సరాలు. దాంట్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చి నిలబడింది. ఈ 3 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారు. ఇప్పుడు మీరు వచ్చారు కదా, కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, 52 అడుగుల ఎత్తుని మళ్ళీ 41 ఎందుకు తగ్గించాలా, ఎందుకు చెప్పండి. అదే విధంగా అమరావతిలో 50,000 మందికి ఇంటి స్థలాలు ఇస్తే దాన్ని ఎందుకు ఎన్నిక తీసుకోవాలా. ఇవంతా 2 సెంట్లు వద్దు, నేను 1.5 సెంట్ ఇచ్చాడు, పేదవాడు ఇల్లు కట్టుకోలేడు, నేను 3 సెంట్లు ఇస్తానంటే 3 సెంట్లు ఇచ్చి కట్టమని ఎవరు వద్దన్నారు. అభివృద్ధి లేదని ఏ రోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసినాడని చెప్పగలిగినారు. రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు జలయజ్ఞాన్ని ధనయజ్ఞ అన్నాడు. రాజశేఖర రెడ్డి ఫీజు రింబర్స్మెంట్ చేశాడు.
రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టాడు, రాజశేఖర రెడ్డి ప్రాజెక్టులు తీసుకుని వచ్చాడు. పోనీ ఆయన ఏమైనా హ్యాపీగా సంతోషపడినారా? జగన్మోహన్ రెడ్డి ఎంత చేసినా చేయలేదు అంటున్నారు. నిన్న స్పోర్ట్స్ పెట్టుకున్నారు. స్పోర్ట్స్లో అది వాళ్ళకి వాళ్ళకి ఇవ్వండి, గెలిచిన వాళ్ళకి కంప్లీట్గా ఏమేమి మీరు గిఫ్ట్లు ఇవ్వాలి. కానీ అక్కడ ద్రౌపది వస్త్రాభరణం మాదిరిగా ద్రౌపదిని ఎట్టయితే వస్త్రాభరణం చేస్తారో ఆ విధంగా దుర్యోధనుడి వేషం అంట ఇంకొక వేషాలు వేసుకుని అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తిట్టే కార్యక్రమాలు తప్ప ఏమైనా కార్యక్రమం ఉందా? కౌరవులు ఏ విధంగా సంతోషపడినారో ఆ విధంగా అక్కడ సంతోషపడుతున్నారు. రెండోది, అన్నిటికన్నా మించి వాళ్ళు వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఒక మంచి పథకం చేసినాడని ఏదైనా చెప్పగలిగినారా? మరి అట్టేటప్పుడు వాళ్ళు చెప్పిందే నిజమని మీరు మమ్మల్ని క్వశ్చన్లు వేస్తేట. ఇప్పుడు వాళ్ళకి వచ్చింది కదా అవకాశం, జగనానికి వచ్చింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు 2,75,000 పేదవాళ్ళ కోసం, విద్య కోసం, హెల్త్ కోసం, మహిళల లోన్లు తోసి రైతులకు ఉపయోగపడ్డాడు. మీరు ఆ పని చేయండి, ఎవరు తిన్నారు? ప్రజెంట్ ఎమ్మెల్యే పిఏ పైన కూడా కొన్ని అలిగేషన్స్ వచ్చాయి కదా. ఇప్పుడే చెప్పినాను నేను. దీంతో పాటు ఆ టైంలో ఎమ్మెల్యే ఒక 20 నిమిషాలు కూడా మాట్లాడినారు. ఆ మాటల్లో కూడా పత్రికా విలేకరులను కూడా కొంతమందిని కొంచెం అగౌరవపరిచి మాట్లాడే విధంగా కూడా చెప్పాడు. అంటే చీప్ గా ఒక 500 కూడా మీరు అవాస్తవాలను రాస్తున్నారు ఎమ్మెల్యే పైన అని చెప్పడం కూడా జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే, నేను బిలాంగ్స్ టు దళిత, రిజర్వేషన్ లేకపోతే అబ్బాయి అతను వచ్చిండు, నేను వచ్చి రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గాల్లో తంతుట్నే జరుగుతూ ఉండదు. సేవ చేయాలని వచ్చిన వాళ్ళు సేవ పరం మర్చిపోయినారు. ఒక బిజినెస్ పరంగా అందరూ అన్ని నియోజకవర్గాల్లో అది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పలాని వ్యక్తి నేను సీఎంనే పిలిపించినాను అన్నాడు. ఆయన సీఎం ఏమనంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ పనులు చేయొద్దండి. ఆయన ఏదో మాట్లాడినాడు, ప్రెస్ వాళ్ళు మాట్లాడినాడు, ఇంకొకరిని మాట్లాడినాడు అంటే ఆయన విఘ్నతకు వదిలేవాళ్ళు. కానీ ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రిజర్వ్ కాన్స్టిట్యున్సీ వచ్చినాడు, అందరూ అన్ని జాతులు కలిసి ఓటేస్తేనే గెలుస్తారు. అర్థమైందా? ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు. చంద్రబాబు నాయుడే డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మీరు పనులు చేయొద్దు అనేటప్పుడు కింద ఉండే కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు కానీ ఏ విధంగా పనిచేస్తారో. ఈ రోజు ఎస్ఐకి అడిగినా, సిఐ దగ్గరికి పోయినా, మాకు అన్యాయం జరిగినా, దెబ్బలు తగిలిందని ఎత్తుకొని ఇచ్చినా మేము ఏమి చేయలేము సార్, దయచేసి మమ్మల్ని వదిలేండి సార్. ఈ రోజు కొల్లాగుంటలో నిన్న పోయినా నేను ఒక సావుకి, అక్కడ మెయిన్ రోడ్లో ఈ పక్క షాపు ఈ పక్క షాపు, ఒకటి బెల్ట్ షాపు ఒకటి ఉన్న షాపు, బస్ రోడ్డు జనాలు పోయింది. అటు పెట్టినారు బెల్ట్ షాపులక పేరు పొందినారు. ఇది ప్రభుత్వం వస్తేనే బెల్ట్ షాప్ ప్రభుత్వం అయింది. కక్షలు కార్పణలతో దేశంతో పగతో రగిలిపోతున్నారు. కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళపైన కేసు పెట్టేది, వాళ్ళకి ఏమేమి కావాలనో వాళ్ళు కలెక్టర్కి చెప్పేది. ఇప్పుడు అన్ని పైన కేసులు పెడుతున్నారు కదా. ఒక్కదానైనా నిరూపించి వీళ్ళు తప్పు చేసినారని చెప్పమనండి. నిరూపణ ఉండదు, ఏదో ఒకటి చెప్పాలా, వాళ్ళని బాధించాలా, అది జరుగుతుంది. గతంలో వైసీపీ పీరియడ్ లో మీరు మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తారని కూడా చెప్పారు. కానీ లాస్ట్ మినిట్ లో కూడా జగనన్న బ్రాండ్ అని గవర్నమెంటే దుకాణాలు నడిపే పరిస్థితి వచ్చిందనమాట. దీనికి నేను మీకు నిజమైన స్టేట్మెంట్ ఏమంటే గట్టిగా ఇస్తాను. నన్ను మీరందరూ కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి దశల వారీగా స్టార్ట్ చేస్తే ఇదే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉండేవాళ్ళు తమ్ముళ్ళు మీకు కష్టపడుతున్నారు, నాసిరకమైన సారా ఇచ్చారు, నేను మంచి సారా ఇస్తాను, క్వాలిటీ ఇస్తాను అన్నారు. దానికి ఆశపడ్డారు అందరూ. ఆ దశల వారీగా 2 పర్యాలు చేసుకుంటూ వచ్చినాము. డబ్బు ఎక్కువ అంటే బాటిల్ పైన రేట్లు పెంచితే దాన్ని తాగరు, ప్రతి కుటుంబం సుఖపడుతుంది. మందు వల్ల ప్రతి పేదవాడు నెత్తురు నాశనం అయిపోతుండేది. పేదవాడికి జబ్బు వచ్చేది దీనివల్లనే, పేదవాడు ఈ మందు వల్లనే సర్వనాశనం అయిపోతుండని దృక్పథంతో ఒక ఆంక్షలు తీసుకుని వచ్చాడు. తెలుగుదేశం పార్టీ మేము ఎక్కడ అవినీతి జరగదు, తెలుగుదేశం పార్టీలో పారదర్శక పాలన చేస్తున్నాము, కానీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం చాలా అవినీతి జరిగింది. ఇందులో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా అటవీ భూములను కొంతవరకు మార్చుకున్నారని చెప్పేసి కూడా వాళ్ళు కూడా దాన్ని బయట పెట్టడం కూడా జరిగింది. ఇది కరెక్ట్ అంటారా? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన, వైఎస్ఆర్ పార్టీ లీడర్ల పైన అంతా కేసులు పెడుతున్నారు, అలిగేషన్ తీసుకొని వస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ధైర్యంగా ఎస్ నా పైన అలిగేషన్ ఉంది కదా, ఇక్కడనే మీ కలెక్టర్ ఉన్నాడు, అందరూ ఉన్నారు, నేను ఎక్కడ ఆక్రమించుకోలేదు, మీకు శక్తి ఉంటే దాన్ని ఎంక్వైరీ చేయండి, నిజానిజాలు తేల్చుకోండి. ఇంతకుముందు నుండి కూడా కలెక్టర్ గారు కూడా అది ప్రభుత్వం లేదంటూ కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కాకపోతే కూడా కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీలు ఏమీ తేలలేదు. మరి ఎంతసేపు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని చేస్తున్నారంటే ఇంకా ఖర్చులు కార్పణాలు పెట్టినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన
కుప్పం నుంచి ఆయన రాయలసీమ అంతా బాగా తిరిగినాడు కాబట్టి కొంత కష్టంగా ఉంటుంది, బాధ ఉంటుంది. అదేదో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎక్కడన్నా భయపడి పరిగెత్తిపోయి స్టేట్మెంట్ లేకుండా నేను ఆక్రమించుకున్నాను, తప్పు అయిపోయిందని ఎక్కడైనా పరిగెత్తే మన పెద్దిరెడ్డి గురించి మాట్లాడాల్సిందే. ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే ఎన్నికలు ఫలితాలు విడుదలైందో అప్పటి నుంచి కూడా మీరు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేదని, మీరు ఈ మధ్య కాలంలో కూడా విదేశాలకు వెళ్ళిపోయినారని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. తెలుగుదేశం రూమర్స్ తప్ప ప్రజలకు ఏమైనా పనిచేసి ఉండదా? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇచ్చాడు, తెలుగుదేశం లీడర్లంతా ఉన్నారు. రూమర్స్ తప్ప ఇంకేముండదు. నేను పోయింది డిసెంబరు 21వ తేదీ పోయినా. మా పాప మా కొడుకు డాక్టర్, మా అల్లుడు డాక్టర్ ఉన్నారు. ఆడికి పోయి వచ్చినా భయపడి పరిగెత్తి పురుషుడు తిరగలేదు. నేను తిరిగినట్టు సమితి ప్రెసిడెంట్ నుంచి ఇప్పటి వరకు ఏ గడప ఎక్కలేదు, నేను ఎవరితో మాట్లాడలేదు, ఏ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించలేదు, ఎవరికి నేను అందుబాటులో లేదు. నేను తిరిగినట్టు గడప గడప తిరిగి మేము ఈ పని చేసినాము, మేము చేసింది కరెక్టా కాదని ఇంటింటికి పోయి అడగమానండి. మీరు ప్రామిస్ చేశారు, అది ఇవ్వలేదు, మీరు పోలేరు. నేను ప్రతి ఇంటికి పోయినాను కదా. ఎలక్షన్ అయిపోయినా కూడా నేను దాదాపు 6 నెలల వరకు తిరిగినాను కదా. ఏముంది ఇప్పుడు? మీరు ఎంత ఏమంటారు, ఏం బా ఎలక్షన్ అయిపోయింది అప్పుడే మీరందరూ ఇటు మాట్లాడతారు, చంద్రబాబుని విమర్శిస్తారు, పార్టీని విమర్శిస్తారంటే మనం తిరగలేదు పోతే ఇట్టంటారు, పోతే అట్టంటారు. నేను ప్రజలతోనే ఉన్నాను. చచ్చిపోయేంత వరకు పేద ప్రజల కోసం తప్పిస్తాను, పేద ప్రజలకు పనిచేసే కార్యక్రమాలు చేస్తాను. 2029లో వైసీపీ ప్రభుత్వము మళ్ళీ అధికారంలోకి వస్తుందని కొంతమంది ఆశావాహాలు చెప్తున్నారు. మరి మీ విషయంలోకి వస్తే ఏమంటారు? ఇది ఆశ కాదు, ఆశపడే వాళ్ళు చెప్పేది కాదు. ఇది 100కి 100 పాలు నిజం. ప్రజలు మోసపోయినారు. ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు. ప్రజల నిర్ణయాన్ని మనం భగవంతుని నిర్ణయంగా భావిస్తున్నాము. ప్రజల్లో కులము మతము పార్టీ లేదు. పేదవాడు ఏ నిర్ణయం తీసుకొని ఓటేస్తారో, అసలు ఓటేసేదే 65%. దాంట్లో 35% ఎవరికి వస్తే వాడు గెలుస్తాడు. వాడు గెలిచినోడు 34% వ్యతిరేకులే. అయినా నేను ఎమ్మెల్యే, ఇది నా రాజ్యం ఉంటాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, నేను మీకు మంచి చేసి ఉంటే ఓటు వేయండి అన్నాడు. రేపు నేను మీకు మంచి చేసి ఉంటే ఓటు వేయండి అనే స్టేట్మెంట్ వీళ్ళు ఇవ్వగలుగుతారు. ఆ ఒక్క స్టేట్మెంట్ ఇప్పించండి. వైసీపీ ప్రభుత్వంలో పేద ప్రజల కోసం డీకేడీ పట్టాలను కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకుంటా ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను 72 నుంచి సందీప్ రెడ్డి అయ్యేంత వరకు అప్పుడు పోరాడి సీజీఎఫ్ సొసైటీస్ అని దాదాపు 30 సొసైటీలు పెట్టించినాము. దాంట్లో మనం గంగాధర నెల్లూరులోనే 6 సొసైటీలు ఏర్పాటు చేసినాము. అప్పుడే పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. దేవరగూడిపల్లి నుంచి అన్ని దగ్గర కనికాపురం అన్ని వరుసగా చేసినాము. వాటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాదాపు 30, 40 సంవత్సరాలుగా సాగుబడి చేసుకుని వాళ్ళు బావులు పెట్టుకుని బోర్లు పెట్టుకుంటే వాళ్ళకి పాస్బుక్లు కూడా అక్కడక్కడనే కలెక్టరే పోయి జేసీ గారు పోయి కూర్చొని ఎవరెవరికి పాస్బుక్లు ఇవ్వాలని నీతిగా నిజాయితీగా ఉండే జేసీ గారు కలెక్టర్ గారు చేశారు. వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చారు. దాన్ని వెనక్కి తీసుకుంటున్నారంటే దీనికి పేదవాళ్ళకి కడుపు కొట్టే కార్యక్రమంలో దీనికి మించిన ఘనత ఇంకా ఈ ప్రభుత్వానికి ఇంకేం కావాలి కానీ వాళ్ళకి వెంటనే ఆ పాస్బుక్లు ఇచ్చిన వాళ్ళకి వెంటనే తిరిగి పాస్బుక్లు ఇచ్చి ఆ పాస్బుక్ల వల్ల లోన్లు కూడా సొసైటీలో కానీ బ్యాంకులో కానీ లోన్లు తీసే కార్యక్రమాలు కూడా చేసినాము. దాన్ని నిర్వినియోగం, ఎందుకంటే దళితులకు ఇచ్చింది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇచ్చింది సొసైటీలు, వాళ్ళు కడుపు కొట్టొద్దని నేను మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం 2029లో అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని 2029లో సీఎం చేస్తారని కూడా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఘంటాపథంగా తెలియజేస్తున్నారు.